హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. సో లావణ్య, రాజ్ తరుణ్ ప్రత్యేకంగా వీళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఆల్రెడీ 1 year గా మనం ఏం చూస్తున్నామో తెలుసు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి, లావణ్య ఎవరినైతే ఎలిగేషన్ చేస్తుందో రాజ్ తరుణ్ మాత్రం ఇన్నోసెంట్. అసలు ఏ కేసుకి ఆయనకు సంబంధం లేదు. సో రాజ్ తరుణ్, నేను నీకు సారీ చెప్తున్నా. మన కేసు నిజమైనప్పటికీ నువ్వు కావాలని చెయ్యలేదు, అండ్ మాలవికతో నువ్వు ఉన్నావా లేదా అనేది సెకండరీ, కానీ నువ్వు నన్ను వదిలించుకోవడానికే ఇలా చేసావు అని చెప్పేసి నిన్న ఆవిడ మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఆమెది ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఏంటంటే అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ తో, అంటే ఈ కేసుల విషయంలో మాట్లాడే సమయంలో ఆ పోలీస్ తో ఎలా మాట్లాడింది అనేది, అండ్ కాన్వర్జేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయన వద్దు అనడం, ఈయన నేను రావాలా అనడం ఈమె అని చెప్పేసి ఇట్లా ఒక కాన్వర్జేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఈ వీడియో ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. హలో, కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పండి, పర్లేదు. నేను నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డిస్టర్బ్ చేస్తున్నాను డ్యూటీలో ఉన్నారు మీరు? ఒకవేళ 11 kilometers దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 kilometers దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? అది నేను దాటేసి గోడ తొక్కేసి వస్తా. ఓకే, సో నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్. మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అంటలేను. సో చూసారు కదా, అంటే మొత్తానికి అంటే ఈమె కావాలని హనీ ట్రాప్ చేస్తుందా, లేకపోతే ఈమెనే వాళ్ళు వాడుకోవాలని ట్రై చేస్తున్నారా అనేది ఇక్కడ ఒక స్పష్టంగా మనమే ఆలోచించాలి. కానీ అయినా కూడా ఇటు ఒక పక్క రాజ్ తరుణ్ విషయంలో గానీ, అటు మస్తాన్ సాయి విషయంలో గానీ, మస్తాన్ సాయి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఆయన హార్డ్ డిస్క్ లో ఎంతో మంది వీడియోల్లో నా వీడియో కూడా ఉంది అని మాట్లాడడం, అండ్ ఇప్పుడు ప్రస్తుతం రాజ్ తరుణ్ విషయంలో కూడా అసలు అతనిదేం తప్పు లేదు, అంటే ఇప్పుడు అతనిదేం తప్పు లేదు, సారీ రాజ్ తరుణ్, మీ ఫ్యామిలీకి సారీ అని చెప్పడం వెనక అంటే కావాలని రాజ్ తరుణ్ ని ఇరికిచ్చిందా, లేకపోతే రాజ్ తరుణ్ మస్తాన్ సాయిని పరిచయం చేశారు అని అంటున్నారు. మరి రాజ్ తరుణే ఈ అమ్మాయిని కావాలని వదిలించుకోవడానికి మస్తాన్ సాయిని పరిచయం చేసిండ్రా అంటే ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ కావాలని ఒక డ్రామా అయితే క్రియేట్ అయ్యింది లావణ్య వల్ల అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినిమా అనలిస్ట్ అనంత శర్మ ఉన్నారు లైన్ లో, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే లావణ్యవి 2 వెర్షన్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసుల విషయంలో ఆమె ఎక్కడైతే పోలీసులతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఇంకొకటి చూస్తే మీడియా ఛానల్స్ అన్నింటికి చెప్తూ రాజ్ తరుణ్ సారీ, మీ ఫ్యామిలీకి సారీ అని చెప్పేసి ఒక వీడియో బయటకు వస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చు అంటారు? లావణ్య ఏంటి అసలు? ఒక చీడింగ్ క్యారెక్టర్. ఓకే, ఒక చీడింగ్ క్యారెక్టర్. ఎవరిని వంగ తీసుకుని వాళ్ళ ద్వారా అన్ని రకాలు పొందడం, వాళ్ళని చీడ్ చేయడం, ఇంకో రకంగా ఎవరితో పెట్టుకోవడం, వాళ్ళతో ఇచ్చేయడం, అలాగే పోలీసులతోటి కూడా లింకులు ఉన్నమాట వాస్తవం. ఓకే, ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బందులు పెట్టి డబ్బు లాక్కునే తత్వం అమ్మాయి తత్వం. అంటే మొదట్లో రాజ్ తరుణ్ చెప్పినట్టుగా, అంటే నాకు ఆ అమ్మాయితో ఎఫైర్ ఉంది,
అంటే మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం, కానీ మాకు ఒక డబ్బుల విషయంలో అండ్ ఒక ఫ్లాట్ విషయంలో గొడవ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చింది లావణ్య అని అన్నారు. అంటే అప్పుడు రాజ్ తరుణ్ చేసిన ఎలిగేషన్స్, ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటారా? అదే ఇప్పుడు లావణ్య చేసి ఇవన్నీ తప్పులమ్మా. ఓకే, ఏ విధంగా? ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్ముకున్నావు, ఆ వ్యక్తిని ఇబ్బందులు పెట్టావు, ఆ వ్యక్తి దగ్గర ఇప్పుడు ఏదో లాక్కోవాలని ఆయన్ని సైడ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బెదిరించి ఏదో చేద్దామని ప్లాన్ చేస్తోంది. అదొకటి. ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి వాడితో అక్రమ సంబంధానికి రెడీ అవుతోంది. అది వాస్తవం. అది వైరల్ గా మారి ఇప్పుడు అది ఏమైందంటే డిఐజీ ఆఫీస్ దాకా అక్కడ పెద్ద కేసు కింద మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, మనం ఏదైనప్పటికీ మస్తాన్ని తప్పు లేదా అంటే తప్పు ఉంది, లేదని నేను అన్నాను. కానీ అతను ఎంతవరకు అన్నానో ఇంకా ఆవిడ చీటింగ్ మొదలెట్టింది డే అండ్ నైట్. దాంతో అతను పక్కా తప్పుకున్నమాట వాస్తవం. ఓకే, అంటే రాజ్ తరుణ్ మస్తాన్ సాయిని పరిచయం చేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం రాజ్ తరుణ్ లావణ్యని వదిలించుకోవాలని ఇలా మస్తాన్ సాయిని పరిచయం చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా అది కూడా ఉంది పాత్ర, ఆ పాత్ర కూడా ఉంది. ఎలా చెప్పొచ్చు అంటారు ఈ విషయం? అతని పేరేటన్నా ఫస్ట్ మస్తాన్ సాయి రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ కూడా చీట్ చేసిన మాట వాస్తవం. ఓకే, లావణ్యం చీట్ చేశారు, చేసిన మాట వాస్తవం. పూర్తిగా ఒకరిదే తప్పని చెప్పడానికి లేదు. ఇక్కడ మస్తాన్ మట్టుకి లావణ్య చేతిలో నలిగిపోతున్న మాట వాస్తవం. అంటే మస్తాన్ సాయి లావణ్య చేతిలో నలిగిపోతున్నారంటారా? ఓకే, లావణ్య మస్తాన్ నెరకాటలో పెడతాం. ఓకే, వాడు తప్పించుకొని ఈవిని వదులుకోవడానికి మస్తానికి అప్పచెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది ఎంతసేపు సంపాదన పరంగా అమ్మని చీట్ చేయడానికి అనే క్యారెక్టర్ కింద చెప్పాలి. డబ్బు గుంజుకోవాలి, బెదిరించాలి, ఏదో విధంగా మన బతికే ఎంత అన్నట్టుగా చేస్తుంది. కానీ రేపు పొద్దున్న నా భవిష్యత్తు నలుగురిలోనూ నవ్వులు పాలైపోతుంది, రేపు రోడ్డు ఎక్కితే. అది కూడా ఆవిడ క్షమాపణ చెప్పవలసిన అవసరం వచ్చింది. నీలో తప్పు ఉంది కాబట్టి క్షమాపణ చెప్పవు, అంతేనమ్మా? అవునండి. అందుకని ఇది ఏమైనా కొంచెం గొడవ పెరిగేటట్టే ఉంది. చాలా పెద్ద విషయం అవుతుంది. రాను రాను ముందు ఇంకా విషయం అవుతుంది తల్లి. ఇది అంటే ఖచ్చితంగా అనుకోవచ్చండి, ఎందుకంటే ఒక పక్క పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ రిలేషన్షిప్ లో. నువ్వు లింకులు పెట్టుకుని ఇన్వాల్వ్ అయ్యావు కదా. అవునండి. ఆ పోలీసులు సపోర్ట్ ఎందుకు ఎవరు ఇవిడికి ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. మరి ఆవిడ వాళ్ళతో లింక్ పెట్టుకుంది కాబట్టి ఫోన్ కూడా లీక్ అయింది కదా. అవును. పోలీసు తోటి చిట్ చాట్ చేయడం, వాట్సాప్ లో మీరు వస్తారా, నన్ను కారెక్కించుకుంటారా, ఇవన్నీ వచ్చాయి కదా. అవును. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఇది ఎంత మందిని చీడు చేస్తుందా, అక్కడికి పోలీసులు కూడా చీడు చేస్తుందా. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి తప్పుగా అనుకో, ఒక అమ్మాయి ఎవరో కేసుకు వచ్చింది, ఏదో తన మీద ఎవరి మీద కేసు పెట్టి బుక్ చేయించడానికి అవతల వాళ్ళు కూడా తన వల్ల బల వేసుకుని వీళ్ళ ద్వారా వాళ్ళందరినీ బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పడం. ఓకే, ఇది వాస్తవం. రాను ఇది విషయం పెద్దదవుతుందమ్మా. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఈ రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఈ లావణ్య కావాలని అందరినీ ఇరకాటంలో పెడుతుంది అన్న విషయం మాత్రం బయటికి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఇటు పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఇప్పుడు ఆ విషయం కూడా బయటకు వచ్చింది అండ్ విచారణలో ఇది నిజమని తెలిసింది. డిఐ శ్రీనివాస్ ఇతనితో ఈమె ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకో పక్క అండ్ వీళ్ళ ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్ లీక్స్ అయినాయి. అండ్ మొత్తానికి ఏది చూసినా కావాలని లావణ్య ఒక్కొక్కరిని ఇలా ఇరకాటంలో పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్ ఐమ్ సారీ అన్న విషయం వెనుక కూడా కావాలని అప్పుడు ఎంత రచ్చ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే ముంబైలో ఉన్నా కూడా వెళ్ళి నీకు ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి ఆమె మాట్లాడడం అండ్ కొట్టడం ఎంత అల్లరి చేసిందో మనం చూసాము. కానీ తిను అంటే ఒక అమ్మాయిగా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా తిను తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని తన సెల్ఫ్ గా ఆలోచించుకోవడం మర్చిపోయిందా అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి ఇంత దారుణంగా ఎవరి మీద ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా సైలెంట్ గానే వెళ్ళిపోతుంది, లేకపోతే లీగల్ గా ఫైట్ చేసి సపడకుంటుంది. కానీ ఈమె కావాలని మీడియాలోకి రావడం, వీడియోస్ పెట్టడం, చాట్స్ లీక్ చేయడం అండ్ ఆడియో లీక్స్ చేయడం. ఇప్పుడు మస్తాన్ సాయి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి, ఇంకో పక్క ఇప్పుడు
రాజ్ తరుణ్ కి సారీ చెప్పిందా, లేకపోతే అసలు ఏ కారణాల వల్ల రాజ్ తరుణ్ ని బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు. మేబీ రాజ్ తరుణ్ కూడా తప్పు ఉండొచ్చు, ఎందుకంటే మస్తన్ సాయిని పరిచయం చేసిందే రాజ్ తరుణ్ అని చెప్పేసి అన్నప్పుడు కావాలనే అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి మేబీ మరి ఇలా అయితే కాదు, ఈ అమ్మాయికి వేరే వాళ్ళని పరిచయం చేయాలి అని చెప్పేసి ఇలా చేసి ఉండొచ్చా, లేకపోతే ఇవన్నీ కారణాలు అయితే ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ ఒకవేళ అంటే ఇప్పుడు సారీ అయితే చెప్పింది, మరి ఈ కేసు అయితే ముందుకు చాలా దారుణంగా వెళ్లే అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఎందుకంటే ఈ డిఐ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ డిఐ శ్రీనివాస్ కూడా అంటే ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఐజీ వరకు వెళ్ళింది అంటున్నారు. మరి చూద్దాం మరి ఈ కేసు డీటెయిల్స్ ఇంకా ఎంత వరకు వెళ్తాయి అనేది.